జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు అనే టీచర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన స్కూల్ పిల్లలచే ఎస్బీసీ స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ అనే పేరుతో బ్యాంకింగ్ వ్యవస్థని పిల్లలచే నిర్వహిస్తున్నారు. స్కూల్లో ఉన్న పిల్లలకి ఖాతా ఓపెన్ చేసి ఐడి కార్డులను ఇచ్చారు. నెల రోజుల్లో దాదాపు 58,000 రూపాయలు జమ చేసుకున్నారని చెప్పారు. బ్యాంకులో జరిగే విధంగానే సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. దీని ద్వారా స్కూల్ పిల్లలకి బ్యాంకింగ్ వ్యవస్థ అవగాహనతో పాటు మనీ సేవ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. మీ పేరేం పేరు? నాగశ్రీ చందన. ఏ క్లాస్ మీరు? 8th క్లాస్. ఏంటి ఇక్కడ మీ పోస్ట్ ఏంటి? అంటే ఏం చేయాలి? అకౌంటెంట్ నుంచి స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ వాళ్ళ అకౌంట్లో రాస్తాను. వాళ్ళ డేట్ వేసి ట్రాన్సాక్షన్ నెంబర్ వేసి డిపాజిట్ అయితే ఎంత డిపాజిట్ చేసిందని రాసి టోటల్ బ్యాలెన్స్ రాస్తాను. ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? మీరు ఎంత దాచుకున్నారు? 1340 ఇప్పటి వరకు మీ బ్యాంక్లో ఎస్బీసీలో మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది? 57,057. ఏమైనా విత్డ్రాల్ చేశారా? విత్డ్రాస్ చేయంగా పోయినవే ఈ అమౌంట్. ఏం పేరు మీ పేరు? సహస్రలక్ష్మి. ఏం పేరు? సహస్రలక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు? హెల్ప్ డెస్క్. ఏ క్లాసు? 7th. అంటే వర్క్ ఏంటి? ఏం వర్క్ చేస్తారు ఇక్కడ? బ్యాంకులో హెల్ప్ డెస్క్ పనిచేస్తాను. అంటే మీరు చేసే వర్క్ ఏంటి? అది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళే నింపుకుంటారు. ఇలా 6th వాళ్ళకి నింపిస్తాను. నింపిస్తారు. ఏ విధంగా నింపుతారు? నింపండి. నమస్కారం, నా పేరు వెంకటేశ్వర్లు. నేను చిల్పూర్ జెడ్పీ హై స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక నెలన్నర క్రితం పాఠశాలలో పిల్లల గురించి ఒక బ్యాంక్ ఓపెన్ చేశాము. దాని పేరు స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ ఎస్బీసీ. ఈ బ్యాంకు పిల్లలతో నడపబడేటువంటి ఒక విలక్షణమైన బ్యాంకు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి బ్యాంక్ లేదు. పిల్లలే తమ గురించి తాము నిర్వహించుకునే బ్యాంకు. మేము ముందు కొద్దిగా ఒక 4-5 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము, 3-4 డేస్. దాని ఆధారంగా పిల్లలు రన్ చేయగలుగుతున్నారు. స్కూళ్ళు నిజమైన బ్యాంకుని కల్పించే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. డిపాజిట్ ఫాము, విత్డ్రాల్ ఫాము, బ్యాంక్ స్టాంప్స్, ఎవ్రీథింగ్, ఒక లెడ్జర్ బుక్ అన్నీ ఏర్పాటు చేశాము. ఇది ఎందుకంటే బ్యాంకింగ్ కార్యకలాపాలపైన పిల్లలకి చిన్న స్థాయి నుంచి అవగాహన కలిగించాలనే ఒక ఉద్దేశం. రెండవది, వాళ్ళకు డబ్బులు పొదుపు చేసే మంచి అలవాటుని చిన్నతనం నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఎదుగుతారనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. ఇది ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నటువంటి ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా చెప్తున్నాం. పాఠశాలలో వీళ్ళకి 8th క్లాస్ 9th క్లాస్లో బ్యాంకింగ్ లెసన్స్ ఉన్నాయి సోషల్ స్టడీస్లో. వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం, లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా వీళ్ళకు ఈ బ్యాంక్ ఓపెన్ చేశాం. ఈ బ్యాంక్ ఓపెన్ చేయడానికి సహకరించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి లీలా గారికి, అలాగే మాకు డైలీ సహకరిస్తున్న మా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక 55 రోజుల తర్వాత మా స్కూల్ అమౌంట్ 57,000 పైన జమ చేశారు పిల్లలు. విత్డ్రాల్స్ అని పోగా నెట్ అమౌంట్ 57,000 కన్నా ఎక్కువ వచ్చింది అమౌంట్. సో ఇది సక్సెస్ఫుల్ అయింది. మా పాఠశాల చూసి ఇతర పాఠశాల వాళ్ళు, నియర్ బై ఇతర మండలాలు, ఇతర జిల్లాల వాళ్ళు కూడా అడుగుతున్నారు. త్వరలో స్కూల్ బ్యాంక్ ఆఫ్ బల్బాల పేరుతో మహబాద్ జిల్లాలో స్టార్ట్ కాబోతుంది. ఇది ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.